కి అవసరమయ్యారా? అటు జనసేన కాపు ఆకర్ష్, ఇటు బందరు ఎంపీ బాలశౌరి పార్టీ ఫిరాయించడం, ఈ లెక్కలతో వంగవీటి రాధాని తిరిగి వైసీపీలోకి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఒకసారి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధాకి మాజీ ఎమ్మెల్యేగా కంటే దివంగత కాపునాడు ఉద్యమ రూపకర్త వంగవీటి మోహనరంగా కొడుకుగానే గుర్తింపు ఎక్కువ. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న రాధా ఎక్కడి నుంచి పోటీలో ఉంటారన్న దానిపై క్లారిటీ లేదు. 2004లో కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలి అటెంప్ట్లో ఎమ్మెల్యే అయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుండి పీఆర్పీ ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. అంతకుముందు రంగా హత్య అనంతరం రాధా తల్లి రత్నకుమారి కూడా తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహించారు. దాంతో విజయవాడ తూర్పుని తన సొంత నియోజకవర్గంగా భావిస్తారట రాధా. అయితే 2009 నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో తూర్పు సెగ్మెంట్ రూపురేఖలే మారిపోయాయి. కమ్మ ప్రాబల్యం ఎక్కువగా ఉండే పడమటలంక వంటి ప్రాంతాలు తూర్పు పరిధిలోకి వచ్చాయి. రంగా అభిమానులు ఎక్కువగా ఉండే సత్యనారాయణపురం వంటి సెంటర్లు సెంట్రల్ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఆ ఎఫెక్ట్ తో 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయనకు తూర్పులో ఓటమి తప్పలేదు. ఇక 2019లో వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో టీడీపీలోకి వచ్చిన ఆయనకు అప్పటికే లేట్ అవ్వటంతో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈసారి కూడా విజయవాడ తూర్పు సెంట్రల్ సెగ్మెంట్లలో క్యాండిడేట్లను ప్రకటించేశారు చంద్రబాబు. దాంతో రాధాకు బెజవాడ నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అదే అదనుగా భావించి వైసీపీ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీలు ఆయనతో టచ్ లోకి వచ్చారట. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కొడాలి నాని, వంగవీటిల మధ్య స్నేహబంధం కొనసాగుతూనే వస్తోంది. ఈసారి ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు వైసీపీకి పెద్ద థ్రెట్ గా మారింది. కాపు వర్గీయులు పవన్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కాపులు కీలకంగా ఉండే మచిలీపట్నం లోక్సభ స్థానంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ ఎంపీగా ఉన్న కాపు నేత బాలశౌరి ఈసారి జనసేన అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బాలశౌరిపై పోటీకి వంగవీటి రాధాని దిక్కుగా కనిపిస్తున్నారట వైసీపీకి. ఆయన వైసీపీలోకి వస్తే కాపు వర్గీయుల్లో చీలిక వస్తుందని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట. మరి చూడాలి, ఎప్పుడూ చివరి నిమిషంలోనే డెసిషన్లు తీసుకునే వంగవీటి రాధా ఈసారి ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో.